గులాబీ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా అస్సలు అచ్చిరావడం లేదు. గత ఎన్నికల్లో 10 స్థానాల్లో పోటీ చేసి ముక్కి మూలిగి ఒక్కచోట గెలుపొందింది. ఇప్పుడు అది కూడా కాంగ్రెస్ అర్పణ అవుతోంది. అవును, ఈ ఏకైక ఎమ్మెల్యే కారు దిగిపోవడానికే డిసైడ్ అయ్యారట. నేడో రేపో గులాబీకి గుడ్ బై చెప్పి హస్తం పార్టీలోకి జంప్ కావడం ఖాయమట. దీంతో లోకల్ పింక్ నేతలు పార్టీ మారొద్దు అని ఆయన గడ్డం పట్టుకుని బతిమాలుతున్నారట. మరి ఆయన వింటారా? ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఇక కనుమరుగు కానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. గెలిచిన కొద్ది రోజుల నుంచే ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆయన గెలిచిన కొద్ది రోజులకే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరతారని గట్టిగానే టాక్ వినిపించింది. కానీ ఆయన నేటికీ పార్టీని వీడలేదు. కానీ ఆయన పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమని ఆయన అనుసరిస్తున్న విధానాలే చెబుతున్నాయి. ఇక ఇప్పుడు ఆ వాదనకు దోహదపడే అంశాలు ఒకసారి చూస్తే, తెల్లం వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇప్పటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సమక్షంలో చేరారు. అక్కడ భద్రాచలం నుంచి పోటీ చేసే అంశంలో కాంగ్రెస్ పెద్దలు పెద్దగా హామీ ఇవ్వలేకపోయారు. పైగా భద్రాచలం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పొదెం వీరయ్య ఉండడంతో తెల్లంకు నో చెప్పారని అప్పట్లో టాక్. దీంతో తెల్లం మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరి అసెంబ్లీ టికెట్ దక్కించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి బలంగా వీచినా భద్రాచలంలో మాత్రం తెల్లం వెంకట్రావుకు అక్కడి ప్రజలు పట్టం కట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించగా భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన డాక్టర్ తెల్లం వెంకట్రావు ఒక్కడే గెలుపొందారు. రెండు 2014లో తెల్లం వెంకట్రావు ప్రస్తుత రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో వైఎస్ఆర్సీపీ తరపున మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పొంగులేటితో కలిసి బీఆర్ఎస్లో చేరారు. అనంతరం 2018 ఎన్నికల్లో భద్రాచలం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున రెండోసారి భద్రాచలం నుంచి ఎమ్మెల్యేగా పోటీలో నిలిచారు. దీంతో భద్రాచలం నియోజకవర్గం ప్రజలకు ఆయనపై కొంత సానుభూతి కలిగింది. తన హాస్పిటల్ ద్వారా సేవలందిస్తూ ప్రజలకు కొంత దగ్గరయ్యారు. దీనికి తోడు అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఆ ప్రాంతానికి చెందిన నేత మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరడం, అప్పటి వరకు ఉన్న వర్గపోరు సమసిపోవడం కూడా తెల్లంకు కలిసి వచ్చింది. భద్రాచలం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు కొద్ది రోజులకే పార్టీకి అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో మహబూబాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశానికి తెల్లం డుమ్మా కొట్టడం, అదే రోజు మంత్రి పొంగులేటితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా కలవడంతో ఎప్పటికైనా పార్టీని వీడడం ఖాయమని ఆ పార్టీ నేతలు నిర్ధారణకు వచ్చారని టాక్. తర్వాత చెర్లలో నియోజకవర్గం పార్టీ సమావేశానికి తెల్లం హాజరు కాకపోవడం, ఆ సమావేశ బ్యానర్లో ఎమ్మెల్యే తెల్లం ఫోటోను బీఆర్ఎస్ నేతలు పెట్టలేదు. ఆ తర్వాత భద్రాద్రి జిల్లా పార్టీ సమావేశానికి సైతం తెల్లం హాజరు కాకపోవడంతో ఆయన పార్టీ మార్పు ఖాయంగా కనిపిస్తుందని నియోజకవర్గంలో ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక 3 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానంలోనే విజయం సాధించడం,
ఆ పార్టీ అధిష్టానానికి మింగుడు పడని అంశంగా మారింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసినా పాత పద్ధతే రిపీట్ కావడంతో బీఆర్ఎస్ అధిష్టానం కంగుతింది. ఇక భద్రాచలం నుంచి గెలిచిన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉండడంతో భద్రాచలం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పొదెం వీరయ్య అనుచరులు తెల్లం దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇక భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఉన్న బోర్డులో నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యే తెల్లంతో ఫోటోతో పాటు కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో కూడిన గులాబీ ఫ్లెక్సీ ఉంది. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు తొలగించి తెల్లటి ఫ్లెక్సీలో ఒక్క ఎమ్మెల్యే తెల్లం ఫోటో ఉండడంతో ఆయన పార్టీ మారడం ఫిక్స్ అయిందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.